కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇక రాజీనామా నేపథ్యంలో పలు హాట్ కామెంట్స్ కూడా జీవన్ రెడ్డి చేశారు. తన ప్రధాన అనుచరుడు మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి హత్యపై ప్రభుత్వం పార్టీ స్పందించినటువంటి తీరు పట్ల కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని, తనను నమ్ముకున్న కార్యకర్తల హక్కుల్ని కాపాడలేకపోతున్నానని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా సందర్భంగా ఇన్నేళ్లు పార్టీకి సేవ చేసినా తనకు తీరని అవమానం జరిగిందని పేర్కొంటూ తన రాజీనామా లేఖను కూడా జీవన్ రెడ్డి విడుదల చేశారు. తనకు తోడుగా నిలిచినటువంటి కాంగ్రెస్ కార్యకర్త మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డిని నడి బజారులో కిరాతకంగా చంపారని, కార్యకర్త బలైతే సంయమనం పాటించమంటారా అని కూడా ఆయన ప్రశ్నించారు. కార్యకర్త దారుణ హత్యకు గురైతే ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తోడుగా నిలిచినటువంటి నాయకుడు చనిపోతే సీఎం రేవంత్ రెడ్డి కనీసం పరామర్శకు రాలేదని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుందామనే భరోసా కూడా కల్పించలేకపోయింది పార్టీ అని చెప్పేసి జీవన్ రెడ్డి వెల్లడించారు. తాను శాసనమండలి సభ్యుడిగా రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఇన్నేళ్లు పార్టీకి సేవ చేస్తే తనకు తీరని అవమానం జరిగిందని, అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఆ తర్వాత సంజయ్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవగా తన ప్రత్యర్థిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురికాగా సంజయ్ వర్గమే కారణమని జీవన్ రెడ్డి కూడా ఆరోపించారు. ఇక అప్పటి నుంచి కూడా పార్టీకి జీవన్ రెడ్డి అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంజయ్ వర్గానికే కాంగ్రెస్ టికెట్లు కేటాయించడంతో జీవన్ రెడ్డి మరింత అసహనానికి ఆవేదనకు గురయ్యారు. ఇక పార్టీని వీడక తప్పదని గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఇక మంత్రులు కావచ్చు, మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్వయంగా వచ్చి బుజ్జగించినప్పటికీ కూడా ఆయన ససేమిరా అన్నారు, వెనక్కి తగ్గలేదు, రాజీనామానే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కూడా సంప్రదించారు. మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు కీలక నేతలు కూడా బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా ఆయన వెనక్కి మాత్రం తగ్గలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ కార్యకర్తల సమక్షంలో లేఖ అయితే విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు జీవన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కూడా హాట్ టాపిక్గా మారింది. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో చేరబోతున్నారనేటటువంటి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. స్టేట్ వైడ్గా కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు కూడా తెలుస్తోంది. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగానే ఉంది. గత 2 పర్యాయాలు కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేసిన సంజయ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక దీనికి తోడు సంజయ్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వ లోటు ఉంది అక్కడ. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ నుంచి కూడా ఆఫర్ ఉన్నప్పటికీ కూడా అటువైపు వెళ్ళకపోవచ్చునని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అయితే రాజీనామా తర్వాత నియోజకవర్గ ప్రజల్ని కలుస్తానని జీవన్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. ఇన్నాళ్ళు కలిసి ఉండి వీడిపోవడం బాధాకరంగా ఉందని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తదుపరి భవిష్యత్ నిర్ణయం ఎలా ఉంటుందో తనకు తెలియదని, కర్మ సిద్ధాంతం ఎటువైపు తీసుకెళ్తుందో వేచి చూడాలని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.